ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయాలో. ఇట్స్ మార్నింగ్ సో సన్నీ డే ఈరోజు అయితే. పాపం అంకుల్ బస్ స్టాప్లోనే వాడుతున్నాడు. మనం ఎన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఫీల్ అవుతాం కదా, చాలా బ్యాడ్ ఫీల్ అవుతాం కదా, అంటే లైక్ సూసైడల్ థాట్స్ కూడా థింక్ చేస్తాం కదా. కానీ ఒకసారి వాళ్ళని చూడండి, ఫుట్పాత్లో ఇంకా బస్ స్టాప్లో పడుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని చూడండి. వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి, బట్ వాళ్ళతో కొంచెం యూనో మీ లైఫ్ బెటరే ఉంది. అయినా కానీ నేను కూడా అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటా, నాకు కూడా కొంచెం థాట్స్ వస్తాయి అట్లా. కానీ నాకు అప్పుడు బెటర్ అనిపిస్తుంది వాళ్ళని చూసి, నా లైఫ్ వీళ్ళకన్నా కొంచెం బెటర్ ఉంది కదా. సో వాళ్ళే బతుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకు అంత టెన్షన్ తీసుకోవాలి? కొంచెం మోటివేషన్ వాళ్ళ నుంచి తీసుకోవాల్సిందే మనం, నాకు తెలుసు. పోలీసు రెడీ అవుతుంది ఇంకా పట్టుకోనికి వేస్తారు బండ్లు మొత్తం, అనవసరంగా గొప్ప పెడతారు ఇక జేబుకి. కానీ పోలీసు వాళ్ళు ఒకవేళ మీ బండి లోడ్ చేసిరనుకో పక్కా స్క్రాచెస్ అయితే వస్తాయి బండికి, మీ బైక్కి స్క్రాచెస్ అయితే వస్తాయి పక్కా. నా బైక్ ఇది కాదు వేరే దానికి ఎస్బెడ్ దానికి ఒక్కసారి లోడ్ చేసారు బస్లో, ఇంకా మస్తు ఎగ్జాస్ట్ మీద మొత్తం స్క్రాచెస్. ఆయనకు అడిగితే ఆయన బిహేవియర్ రూడ్ చాలా, అందుకనే కొంచెం బైక్ చూసి పాస్ చేయండి. ఒకవేళ కుకట్పల్లి వచ్చిందంటే మీకు ట్రాఫిక్ అనేది తెలుస్తుంది, హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లుందో. ఇక్కడ ఒకటేం కాదు, ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో ఉంటుంది ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే అందరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. కానీ నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్లో. ఒకవేళ మీరు ఫోటో బ్లాగ్ చేస్తే మిస్టేక్ చేసిన, నేను మార్నింగ్ బయటకు వచ్చి బ్లాగ్ జరిగిపోయింది. యాక్చువల్లీ నేను వచ్చింది ఇక్కడ మా ఫ్రెండ్ సప్లిమెంట్ తీసుకుంటాము, అంటే మేము తీసుకెళ్తాము. సో ఆయన ప్రొడ్యూసర్ తీసుకుంటా అన్నాడు. ఇంకా ఇక్కడ కొంచెం మోటో బ్లాగ్ చేయాలనిపించింది నాకు, ఫస్ట్ మోటో బ్లాగ్. అందుకని ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నేను వచ్చింది సండే రిటర్నే ప్రోటీన్ సప్లిమెంట్ కొనడానికి వచ్చినాము. ఆ వర్క్ మీద వచ్చినా ఇంకా మోటో బ్లాగ్ చేస్తున్నా. మీరు ఒకవేళ నార్మల్గా రైడ్ చేస్తారు కదా, అప్పుడైతే మీకు ఏమంత బర్డెన్ అనిపించదు, నాకు కూడా. కానీ ఇప్పుడు నేను హెల్మెట్కి కెమెరా పెట్టుకున్నా కాబట్టి నాకు కొంచెం బర్డెన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రికార్డ్ అయ్యి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా లేదా, ఒకవేళ చేస్తేనేమో కొంచెం బైక్ కూడా జాగ్రత్త రైడ్ చేయాలి. ఇంకా ఒకటి ఏంటంటే నేను నార్మల్గా రైడ్ చేస్తే వితౌట్ యాక్చువల్ కెమెరా, అప్పుడైతే నాకు మాట్లాడాలి అంటే ఏదన్నా మాట్లాడాలి అట్లాంటిది ఏం ప్రాబ్లం ఉంటుంది, అట్లాంటి టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏముంటుందంటే మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వాలి కదా. సో అదొకటి ఉంటుంది, మనం మాట్లాడాలి. యాక్షన్ కెమెరాలో ఓన్లీ మనము ఆన్ చేసి వెళ్ళిపోలేము కదా. అది చేసుకోవాలరా బాబు, కూడా లాగ్ చేసి మర్చిపోతూనే ఉన్నా ఎటు పోవాలా ఏందా అనేది. అది కూడా స్టార్టింగ్ లో అయితే ఇది కూడా ఇష్యూ అయితే మీకు బ్లాగ్ చేస్తూ ఉంటుంది, మీరు ఆల్మోస్ట్ మర్చిపోతారు ఇంకా ఎక్కడికి వెళ్ళాలో. నేను టర్నింగ్ మర్చిపోయినా అట్లనే. మళ్ళా ఇంకోటి ఏంటంటే ప్రాబ్లము ఇదేమో సరిగ్గా వస్తలేదు అప్పుడప్పుడు. వ్యూ ఎట్లుందో అది కూడా చెప్పండి కామెంట్ చేసి.
చలికాలం అంటే చాలా చలి పెట్టింది ఇన్ని డేస్. అబ్బా తార్ మస్తు అనిపిస్తుంది. తార్ వేసినప్పుడు రోడ్డు మీద ఏదో ఒక రోజు చూసుకోవాలనిపిస్తుంది. వీళ్ళు దగ్గర డిఎస్ఆర్ షూటింగ్ చేస్తున్నారు మేడం. డిఎస్ఆర్ కూడా తీసుకోవాలి ఒకవేళ రోడ్ పక్కనే. అబ్బా అలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి ఇట్లా రోడ్ దగ్గరనే ఎట్లా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియల్ ఐడియల్ లేక్ లో అయితే కామన్ ఇంకా కపుల్స్ ఉండడము. ఎందుకంటే ఐడియల్ లేక్ కూడా సెకండ్ థర్డ్ ట్యాంక్ బండ్ లాగానే అయిపోయింది అది కూడా. అది నేను ఇప్పుడు వచ్చిన ఇక్కడికి మ్యాక్సిమం కపుల్సే కనిపిస్తున్నారు నాకు. అంటే ఫుట్పాత్ లో ఇష్యూ ప్రాబ్లం ఏం లేదు, బట్ జస్ట్ చెప్తున్నా ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు వచ్చిన ఐడియల్ లేక్ దగ్గర ఉన్నా నేను. ఇంతకుముందు గణేష్ నిమజ్జనం చేసింది ఇక్కడనే మేము. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడైతే. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు కదా, జస్ట్ ఇప్పుడే ఇక్కడ చెత్త పడేసి వెళ్తుండు. ఇంకా ఇట్లా చేస్తే లేక్ ఖరాబ్ అవ్వక పొల్యూట్ అవ్వక ఇంకేమవుతుంది? ఇంత మంచి లేక్ ఉంది, దీంట్లో చెత్త పడేస్తే ఇంకా పొల్యూట్ అయిపోతుంది కదా. మంచి మంచి వ్యూస్ సిటీలో ఉంటేనే చాలా లక్కీ అసలు. మళ్ళీ సిటీలో వ్యూస్ అన్నీ ఇట్లానే పొల్యూట్ అయ్యి లేక్స్ స్మెల్ వస్తుంది, మస్కిటోస్, ఇంకా దాని తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుసు. ఇట్లా వెళ్ళి చెత్త పడేసి వెళ్ళిపోయారు. చెత్తను మళ్ళీ లేకపోతే పూజ సామాన్లు కూడా అయి ఉండొచ్చు, ఐఎమ్ సారీ, బట్ స్టిల్ వాటర్లో పడేయడం ఎందుకు అని నాట్ అలౌడ్. ఎలాగో అంకుల్ కూడా ఆపుతున్నాడు, కానీ ఆయన పడేసి ఇంకా అయిపోయింది, పడేసి వెళ్ళిపోయింది ఆయన. వావ్ పిజియన్స్. కరెక్ట్ లేక్ అటాచ్ కూడా ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్స్. వాళ్ళు ఎలా ఉంటారేమో మరి. అంటే నైట్ మస్కిటోస్ చాలా వస్తాయి కదా. చలో లెట్స్ గో. వెనకాల చూసుకున్నాం ఇంత కారే వస్తుంది. పెద్ద రోడ్కి చిన్న లెఫ్ట్ టర్న్ అంతే, సరిపోదు కూడా ఆడ. అంకుల్ ఏమో బాగానే పెట్టుకున్నాడు ఆటోలో, చిన్న వీల్, స్పేర్ వీల్ ఏమో అది. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया.